వార్మ్ విషెస్ టు ఎవ్రీబడి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక కార్డియాక్ సర్జన్ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఈ రోజు ఏదైతే వీడియో వీఆర్ అప్లోడింగ్, దిస్ ఇస్ లైవ్గా సర్జరీ జరిగినప్పుడు రికార్డ్ చేసిన వీడియో. ఇందులో హార్ట్ ఎక్స్పోజర్ అనేది మనం చూపిస్తున్నాము. ఎవరికైతే సర్జరీ చూడటం ఇష్టం లేదో యూ ప్లీజ్ డోంట్ ఫర్దర్ సీ ద వీడియో. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో యూ కెన్ గో హెడ్ అండ్ సీ ద వీడియో. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరైతే ఆపరేషన్ చూడగలుగుతారో వాళ్ళే చూడండి. అయితే మీరు చూడాలనుకుంటున్నారు ఫర్ ఎనీ కార్డియాక్ సర్జరీ కన్వెన్షనల్గా ఇలా స్టెర్నాటమీ చేయాలన్నమాట. స్టెర్నాటమీ కట్టింగ్ ద బోన్, చూసారా? మనం కూడా చాలా వాడతాం, కార్పెంటర్స్ వాడినట్టుగానే. ఆఫ్టర్ కటింగ్ ద బోన్ ద డిఫరెన్స్ ఈస్ ఇక్కడ బ్లీడ్ అవుతుంది, అక్కడ బ్లీడ్ అవ్వదు. ఆ బ్లీడింగ్ అంతా కంట్రోల్ చేసుకున్నాక హార్ట్ చుట్టూ ఉండే పొరలు ఒకటి తర్వాత ఒకటి, ఇప్పుడు థైమస్ అనే గ్లాండ్ని సెపరేట్ చేస్తున్నాం. డ్యూరింగ్ ఆల్ ద సర్జికల్ ప్రొసీజర్ మెయిన్ ఏంటంటే బ్లీడింగ్ కాకుండా చూసుకోవాలి, బ్లీడ్ అయితే కంట్రోల్ చేయాలన్నమాట. ఇంకా మనకు హార్ట్ ఇంకా కనిపించలేదు, ఒక 1 minute మీరు హార్ట్ కూడా చూడగలుగుతారు. హార్ట్ ముందర ఉన్న థైమస్, తర్వాత పెరికార్డియం. పెరికార్డియము ఇప్పుడు స్లోగా వితౌట్ ఇంజురింగ్ ద హార్ట్ వీల్ ఓపెన్ ద పెరికార్డియం. ఇప్పుడు ఓపెన్ చేసాం. మన ఫస్ట్ కనిపించేది ఏంటంటే అక్కడ అయోటా. అయోటా అంటే హార్ట్ నుంచి టోటల్ బ్లడ్ టు ద హోల్ బాడీ వెళ్ళేదాన్ని అయోటా అంటారు. ఆ తర్వాత ఇప్పుడు మనకు పల్మనరీ ఆర్టరీ, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్. సో ఈ విధంగా ఒక కన్వెన్షనల్ స్టెర్నాటమీ ద్వారా హార్ట్ అనేది ఈ విధంగా ఎక్స్పోజ్ చేసుకున్నాక మనం ఓపెన్ హార్ట్ సర్జరీకి ప్రొసీడ్ అవుతాం, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్. ఒక పేషెంట్ని మనం ఓపెన్ హార్ట్ చేయాలి అంటే ఆ పేషెంట్ని ఒక మిషన్కి కనెక్ట్ చేయాలి. అంటే మన బాడీలో నుంచి బ్లడ్ అంతా కూడా రైట్ ఏట్రియం నుంచి ఒక క్యానులా ద్వారా లేకపోతే 2 క్యానులాస్ ద్వారా హార్ట్ లైన్ మిషన్ అనే మిషన్కి పంపించినాక అక్కడి నుంచి శుద్ధి చేసిన బ్లడ్ ఇట్ విల్ అగైన్ బ్రింగ్ బ్యాక్ టు ద బాడీ త్రూ దిస్ క్యానులా. ఇప్పుడు ఈ ఆ ఫ్లో వచ్చింది కదండి, అక్కడి నుంచి బ్లడ్ వస్తుంది. ఇప్పుడు ఈ అయోటాలోకి ఈ క్యానులా వెళ్ళినాక టోటల్ బాడీకి అది సప్లై అవుతుంది. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈ క్యానులా ద్వారా ఏమో బాడీ నుంచి బ్లడ్ ఒక మిషన్కి వెళ్ళినాక అక్కడ ఆక్సిజనేషన్ ప్యూరిఫికేషన్ అయినాక దెన్ దట్ ఈస్ రిటర్న్ బ్యాక్. మొత్తము ఈ ఈ సర్జరీకి మనం మొత్తం 4 క్యానులాస్ వాడతాం అన్నమాట. ఈ క్యానులా ఏదైతే చూస్తున్నారో ఇది దిస్ ఈజ్ ఫర్ గివింగ్ ఎ సొల్యూషన్ టు అరెస్ట్ ద హార్ట్. దీని ద్వారా ఒక సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఓపెన్ హార్ట్ చేయడానికి, హార్ట్ అరెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఈ 4th క్యానులా కింద భాగం నుంచి బ్లడ్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. డార్క్ బ్లూ ఉన్నదేమో టోటల్ బాడీ నుంచి వచ్చేది, అయోటాకులేమో పింక్ బ్లడ్ ఉంటుంది అనమాట. ఆర్టరీ ఎలా ఉంటుందో, వీన్ ఎలా కలర్స్ ఉంటాయో ఇది కూడా అలానే ఉంటుంది. ఈరోజు ఈ పేషెంట్ మైట్రల్ వాల్వ్ డిజీజ్తో వచ్చారు మనము. సో ఆ మైట్రల్ వాల్వ్ ఎక్స్పోజ్ చేసి ఆ ఎక్స్పోజ్ చేసిన మైట్రల్ వాల్వ్ మనము రిసెక్ట్ చేసినాక ఒక న్యూ వాల్వ్ తీసుకొని మనం ఇన్సెక్ట్ చేస్తాం. దిస్ ఏ మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్. ఇది మెకానికల్ వాల్వ్ అన్నమాట. ఈ పేషెంట్ ఆఫ్టర్ సర్జరీ, ఆఫ్టర్ గోయింగ్ హోమ్, ఆఫ్టర్ సర్జరీ తర్వాత నుంచి కంటిన్యూస్గా ఒక టాబ్లెట్ వాడాలి ఈ మిషన్ పనిచేయడానికి. ఓకేనా? సర్వే జనా సుఖినో భవంతు.